నెక్ని మనము ఎలా ఫ్రంట్ పార్ట్లో వేయాలి, స్టిచ్ చేయాలి అనేసి చెప్తున్నానండి. హెమ్మింగ్ కాదు, పైపింగ్ కాదు, ఏది వేయమన్నమాట. దీనికి జస్ట్ మనము తిరగతిప్పుతాము. అది ఎలా అనేది చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అనేది కింద వైపున పెట్టాను, లైనింగ్ క్లాత్ అనేది పై వైపున పెట్టాను అనమాట. అది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. బిస్మిల్లా. ఇక్కడ నుండి మనము ఒక 1/2 ఇంచ్ ఇస్తూ స్లోగా ఇక్కడ మనము క్రాస్గా మనము ఈ నోక్ వస్తుంది కదా, ఆ నోక్ దగ్గర స్టాప్ చేయాలన్నమాట. స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్ని తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట నెక్ ప్యాటర్న్ దగ్గర. ఇలా వేసిన తర్వాత నెక్ని మనము ఎలా షేప్ ఇచ్చామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనము చిన్న ఘాట్ ఇవ్వాలన్నమాట, కట్ ఇవ్వాలన్నమాట. తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి. నెక్ కొద్దిగా రౌండ్గా తిరిగింది కదా, కాబట్టి ఆ కట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనము తిరగతిప్పిన తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో మనకి నెక్ అనేది తిరుగుతుందో. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారా నెక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనము దీనిని పై వైపున టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఒకటి. తర్వాత మళ్ళీ ఒక్కసారి మనము హెడ్ని లేపి మళ్ళీ ఈ విధంగా దీని మీద స్టిచ్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా. ఇప్పుడు చూడండి, మనం సాగదీయకుండా స్టిచ్ చేస్తే కనుక నెక్ అనేది ప్యాటర్న్ మనకి నీట్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ షేప్ అయితే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.